హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్ లేకుండా, వైట్ షుగర్ వాడకుండా హెల్తీగా ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక 10 వరకు బాదం పప్పు ఇలా వేడి నీళ్ళలో వేసుకున్నాను. లేదంటే మీరు నైట్ నానబెట్టుకొని అది పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి ఇలాగా పీల్ ఆఫ్ చేసుకున్నాను. సో అన్నిటినీ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో 1.5 కప్పు పూల్ మఖానా, తర్వాత పీల్ ఆఫ్ చేసుకున్న బాదం పప్పు, ఒక 4-5 పలుకులు జీడిపప్పు కూడా వేసుకుని, అలాగే కొంచెం సాఫ్రాన్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇందులోకి బాగా వేడిగా ఉన్న పాలు ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఎండు ద్రాక్ష ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను అన్నమాట. ఇది వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇది మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నానబెట్టిన మిశ్రమాన్ని అంతా తీసుకుని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఖర్జూర పొడి కానీ లేదంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకున్నాను. వేసుకుని బాగా మెత్తటి పేస్ట్ అయ్యే వరకు కూడా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూసారా ఎంత మెత్తగా అయిందో. ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక 1 అవర్ చల్లగా అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ యాపిల్ తీసుకుంటున్నాను. యాపిల్ నేను ఇప్పుడు పీల్ ఆఫ్ చేసే వాడుకుంటాను. సో పీల్ ఆఫ్ చేసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలాగా పీల్ ఆఫ్ చేయకుండా కూడా యాపిల్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక దానిమ్మకాయ తీసుకొని ఆ దానిమ్మకాయ కూడా కట్ చేసుకొని గింజల్ని తీసి పెట్టుకోవాలి. సో మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ వాడుకోవచ్చు, కానీ పుల్లగా ఉండే ఫ్రూట్స్ వాడుకోవద్దండి, అది అంత బాగుండదు. సో ఇక్కడ నేను దానిమ్మ గింజల్ని కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ గ్రేప్స్ కూడా వాడుకుంటున్నాను. ఇవి నేను సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు వేసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కడిగేసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో ద్రాక్ష పళ్ళలో చాలా పెస్టిసైడ్స్ వాడతారు కాబట్టి సో ఇలా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక బనానా తీసుకుంటున్నాను. బనానా కూడా వేస్తున్నాను ఇందులోకి. సో బనానాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, సో ఆ మఖానా పేస్ట్, సో దాన్ని తీసి ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో యాపిల్, తర్వాత బనానా, గ్రేప్స్, తర్వాత దానిమ్మ గింజలు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మఖానా పేస్ట్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాలకుల పొడి వేయలేదు. మాకు సాఫ్రాన్ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకే నేను అది ఎక్కువ వేసుకున్నాను. సో ఇలాగా ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఇలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనము బాదం పలుకులు, తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పైన సాఫ్రాన్ కూడా గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి. ఇది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎటువంటి
పౌడర్స్ లేకుండా ఇలాగా హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితో మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది డయట్ చేసుకునే వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. దీన్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.